ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో పూసల ముత్తు వైరల్ అయిన మోనాలిసా భోస్లే గుర్తుందా? తన మత్తెక్కించే కళ్ళతో సోయగంతో కుర్రాళ్ల మదిని దోచేసింది. పుణ్యస్నానాలకు వెళ్లిన యువకుల్లో కొందరు మోనాలిసా ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే ఓ సెలబ్రిటీ రేంజ్లో. దీంతో అమ్మడికి సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. పలు సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే మరోసారి వార్తల్లో నిలిచింది మోనాలిసా. కానీ ఈసారి సినిమాలకు సంబంధించి కాదు, మరదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పూసలమ్మే మోనాలిసా ప్రేమ పెళ్లి చేసుకుంది. కుంభమేళాలో పూసలమ్ముకొని ఫేమస్ అయిన మోనాలిసా ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ కేరళలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కులాలకు మతాలకు అతీతంగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అనంతరం తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోనాలిసా ప్రేమ విషయానికొస్తే మహారాష్ట్ర యువకుడితో ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తుంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్తో డేటింగ్ చేస్తుంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న లవ్ బర్డ్స్ ఇంట్లో చెప్పారు. అయితే మోనాలిసా తల్లిదండ్రులు ప్రేమ పెళ్లిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ కోసం కేరళకు వచ్చింది మోనాలిసా. తండ్రి కూడా అక్కడికి వచ్చి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఈ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఓ దేవాలయంలో మోనాలిసా ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను పెళ్లాడింది. వైరల్ బ్యూటీ కేరళలో తన ప్రేమికుడు ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకోవటం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా పోలీసుల రక్షణ మధ్య కేరళలో ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకొని అనంతరం ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ చర్య ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమెకు సినీ అవకాశాలు కల్పించిన దర్శకుడు సనోజ్ మిశ్రాను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సనోజ్ మిశ్రా తన సోషల్ మీడియా పోస్ట్లో ఈ వివాహాన్ని తీవ్రంగా విమర్శించారు. మోనాలిసా ప్రేమలో కాకుండా ప్రలోభాలకు లోనే ఈ వివాహం చేసుకుందని, ఇది లవ్ జిహాద్లో భాగమని ఆరోపించారు. అంతేకాకుండా ఆమెను మోసం చేసి ఈ వివాహం జరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు. మోనాలిసా జీవితాన్ని మార్చడానికి తానే ఆమెకు శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకువచ్చానని, కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు. మోనాలిసా పెళ్లి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే దర్శకుడు చేసిన ఆరోపణలపై మోనాలిసా స్పందిస్తూ తాను హిందూ ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నానని, ఇది లవ్ జిహాద్ కాదంటూ డైరెక్టర్ సనోజ్ మిశ్రా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. मैंने शादी की है हिंदू रीति रिवाज में और ऐसा कुछ भी नहीं है। आर्टिस्ट है, हमारे लिए सब धर्म एक ही है। मैं सब धर्म को एक ही मानती हूँ, कोई सा भी धर्म मेरा धर्म है। धर्म है, मैं मुस्लिम धर्म में आज भी हूँ, ऐसा कुछ नहीं। हमने दोनों में से किसी ने भी कोई धर्म नहीं बदला है, ना कोई कन्वर्ट किया है। उसी ने क्या काम कर रहा है? मैं भी एक्टर छोटा छोटा काम करता हूँ सिनेमा में। अभी मलयालम में भी करता हूँ, हिंदी में, तमिल में भी थोड़ा थोड़ा काम करता हूँ। मलयालम में अभी एक नया फिल्म आने वाला है, जोशवा सर डायरेक्टर है उसके, वो अभी एक चालू होने वाला है। और सर ऐसा नहीं है, मैंने हिंदू रीति रिवाज से शादी की है। मोनालिसा हिंदू है, मैंने उसकी खुशी, जो जैसे मोनालिसा बोलेगी मैं उसी तरीके से किया, क्योंकि मैं उसकी खुशी चाहता हूँ, उससे प्यार करता हूँ। तो ऐसा कुछ नहीं है, प्यार में ऐसा कुछ नहीं होता कि कन्वर्ट करना ही जरूरी है कि मैं हिंदू बन जाऊँ या मुसलमान बन जाए, ऐसा कुछ नहीं है। सब धर्म बराबर है। తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ప్రతి మతాన్ని సమానంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాహం చుట్టూ వివాదం మరింత వేడెక్కుతోంది.